హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21/9/2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద స్వదేశీ అణు రియాక్టర్ రావత్ బఠాలో ఇటీవల క్లిష్టతను సాధించింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? క్లిష్టత అంటే ఏంటి అంటే ఆ అణు రియాక్టర్ చేపట్టాల్సినటువంటి మ్యాక్సిమం ఏమంటారంటే అవి చర్యలండి, ఓకేనా? అంటే వాటి స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి, ఓకేనా? అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసింది, ఓకేనా? క్రిటికాలిటీ అనే పేరుతో పిలుస్తారు ఇంగ్లీష్లో అయితే, ఓకేనా? ఇంగ్లీష్లో చూద్దాం. ఇండియాస్ లార్జెస్ట్ ఇండోజినియస్ న్యూక్లియర్ రియాక్టర్ హ్యాస్ రీసెంట్లీ అచీవ్డ్ క్రిటికాలిటీ ఎట్ రావణబట, బట్ ఇన్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఏ రాష్ట్రంలో ఉందండి మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజస్థాన్ అండి. క్లిష్టతను సాధించిన అణుశక్తి రియాక్టర్ రావణబటాలోని రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్టులో నిర్మించబడిన కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లలో మొదటిదిగా చెప్పుకోవచ్చు. దీని గురించి చూసినట్లయితే 700 మెగావాట్స్ యూనిట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, దీనికి చెందినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చే నిర్మించబడిన అతిపెద్ద స్వదేశీ అణు రియాక్టర్. మరి ఈ రియాక్టర్లు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు. ఇవి సహజ యురేనియంను ఇంధనంగా మరియు భారీ నీటిని శీతలీకరణిగా మరియు మోడరేటర్గా ఉపయోగిస్తాయి. భారతదేశం యొక్క అణుభద్రతా నియంత్రణ సంస్థ అయిన అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు యొక్క నిర్దేశిత షరతులకు అనుగుణంగా రియాక్టర్ క్లిష్టతను సాధించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమరావతిలో పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ మరియు అపెరల్ పార్కు కోసం శంకుస్థాపన చేశారు. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? Prime Minister Narendra Modi recently laid the foundation stone for the PM Mega Integrated Textile Regions and Apparel Park in Amaravati. But in this same state, ఏ స్టేట్లో ఉందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహారాష్ట్రలో ఉంది అండి అమరావతి. ఏపీలోనే కాదు, అమరావతి మహారాష్ట్రలో కూడా ఉంటుంది, ఓకే? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని అమరావతిలో పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ మరియు అపెరల్ పార్క్ కోసం శంకుస్థాపన చేశారు. 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కును మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా అభివృద్ధి చేస్తుంది. టెక్స్టైల్స్ పరిశ్రమ కోసం 7 పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పిఎం మిత్ర పార్కుల గురించి చూసినట్లయితే పిఎం మిత్ర పార్క్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఉండే స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. నెక్స్ట్ వన్, పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరుతో అండమాన్ మరియు నికోబార్ ద్వీప సముదాయంలోని 21 దీవులకు మొట్టమొదటిసారిగా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఎక్స్పెడిషన్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? Who recently launched the first ever open water swimming expedition to 21 islands of the Andaman Nicobar archipelago named after Paramavira Chakra awardees. Answer option D, రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారండి. వివరాలు చూద్దాం. రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరుతో అండమాన్ మరియు నికోబార్ ద్వీప సముదాయంలోని 21 దీవులకు మొట్టమొదటిసారిగా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఎక్స్పెడిషన్ను ప్రారంభించడాన్ని చూడవచ్చు. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని జనవరి 23, 2023న పరాక్రమ్ దివాస్ సందర్భంగా పీవీసీ అవార్డు గ్రహీతల పేరు మీద 21 అతిపెద్ద పేరు లేని అండమాన్ అండ్ నికోబార్ దీవులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేరు పెట్టడం అయితే చూడవచ్చు. వీటన్నిటికీ పేరు పెట్టారండి, ఓకేనా? పద్మశ్రీ అవార్డు గ్రహీతల పేర్లు. నెక్స్ట్ వన్, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 విజేతగా నిలిచిన ధృవి పటేల్ ఏ దేశ ప్రవాస భారతీయురాలు? ధృవి పటేల్, విన్నర్ ఆఫ్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024, ఈజ్ ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమెరికా.
యుఎస్ఏకి చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విద్యార్థి ధృవీ పటేల్ భారతదేశం వెలుపల అత్యధిక కాలం నడుస్తున్న భారతీయ పోటీ అయిన మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 విజేతగా ప్రకటించబడింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ గురించి చూసినట్లయితే మిస్ ఇండియా వరల్డ్ వైడ్ అనేది అందాల పోటీ. ఇది భారతదేశం నుంచి మరియు ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయ ప్రవాస సభ్యుల నుంచి పోటీదారులను ఆకర్షిస్తుంది. దీనిని ఇండియా ఫెస్టివల్ కమిటీ నిర్వహిస్తుంది. దీనిని మొదటగా యుఎస్ఏలోని న్యూయార్క్ నగరంలో ధర్మాత్మ సరన్ స్థాపించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎఫ్ఎస్ఎస్ఏఐ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమ్మిట్ 2024లో విడుదల చేసిన నివేదిక స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము. ఎఫ్ఎస్ఎస్ఏఐ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ 2024 రిలేటెడ్ రిపోర్ట్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024 విచ్ స్టేట్ ర్యాంక్స్ ఫస్ట్. ఏ రాష్ట్రానికి వచ్చిందండి? కేరళ. నెక్స్ట్ వన్, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో కేరళ మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. దక్షిణాది రాష్ట్రం ఈ స్థానాన్ని క్లెయిమ్ చేయడంతో వరుసగా 2వ సంవత్సరం కూడా ఇది గుర్తించబడింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ సమ్మిట్ 2024 ప్రారంభ సెషన్లో ఈ నివేదిక విడుదల చేయబడింది. రాష్ట్ర ఆహార భద్రత సూచిక గురించి ఇండెక్స్ అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐచే విడుదల చేయబడిన వార్షిక అంచనా. దేశంలోని ఆహార భద్రత, పర్యావరణ వ్యవస్థలో పోటీతత్వ మరియు సానుకూల మార్పును సృష్టించే లక్ష్యంతో ఇది 2018-19 నుండి ప్రారంభించబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత క్రికెట్ చరిత్రలో 400 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని అందుకున్న 10వ భారత బౌలర్గా ఇటీవల రికార్డు సృష్టించిన వారు ఎవరు? Who recently created the world record of becoming the 10th Indian bowler to take 400 international wickets in the history of Indian cricket? ఎవరండి? జస్ప్రీత్ బూమ్రా. ఆప్షన్ బి అండి. భారత క్రికెట్కు ఒక ముఖ్యమైన విజయంలో 400 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని చేరుకున్న 10వ భారత బౌలర్గా జస్ప్రీత్ బూమ్రా నిలిచారు. బంగ్లాదేశ్తో చెన్నైలో జరిగిన మొదటి టెస్ట్లో ఈ ఘనత సాధించబడింది. ఇది భారతదేశం యొక్క ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా బూమ్రా హోదాను మరింత సుస్థిరం చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ద్వారా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులైన అధికారి పేరేంటి? నేమ్ ఆఫ్ ది ఆఫీసర్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బై ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్. ఎవరండి? ఆప్షన్ బి అనురాగ్ గర్గ్. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ గర్గ్ క్యాబినెట్ నియామకాల కమిటీ ద్వారా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఇతర కీలక నియామకాలు చూద్దాము. నాల్కో సిఎండి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఎంపిక చేసింది. ఎస్సిఐ యొక్క సివిఓ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మనోజ్ కుమార్కు 6 నెలల పాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సివిఓగా అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కుష్టి వ్యాధిని తొలగించిన మొదటి దేశంగా ఇటీవల ఏ దేశాన్ని అధికారికంగా గుర్తించింది? విచ్ కంట్రీ వాజ్ రీసెంట్లీ ఒఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాజ్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ ఎలిమినేటెడ్ లెప్రసీ అండి. ఓకే, లెప్రసీ ఇక్కడ తప్పుపడింది, నేను ఎడిట్ చేస్తాను. ఏ దేశం అండి? జోర్డాన్. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా జోర్డాన్ను కుష్టి వ్యాధిని తొలగించిన మొదటి దేశంగా గుర్తించింది. ఇది ప్రజా ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ గ్యాబ్రోయేసస్ ఈ విజయాన్ని ప్రశంసించారు. ప్రసారాన్ని ఆపడానికి మరియు కుష్టి వ్యాధికి సంబంధించిన కళంకాన్ని తగ్గించడానికి సమిష్టి కృషిని నొక్కి చెప్పారు. జోర్డాన్ విజయము వ్యాధిపై విజయము మాత్రమే కాకుండా సంబంధిత మానసిక మరియు సామాజిక ఆర్థిక నష్టాలకు వ్యతిరేకంగా కూడా అని WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజిద్ హైలైట్ చేయడం కూడా చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశపు ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ తమ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరిని నియమించింది?
హూ వాజ్ ఇండియాస్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్? ఎవరినండి? మను భాకర్. ఆప్షన్ డి. భారతదేశపు ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ డబుల్ ఒలింపిక్ మెడల్ గ్రహీత విజేత అయినటువంటి మను భాకర్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. మెరైన్లో నారీ శక్తి. చెన్నై పోర్ట్ అథారిటీ మరియు కామరాజన్ పోర్ట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించిన దేశం యొక్క అభివృద్ధి కోసం నారీ శక్తి యొక్క 4వ హర్నే సింగ్ తమిళనాడులోని చెన్నైలోని చెన్నై పోర్ట్ యొక్క అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్లో జరిగింది. నెక్స్ట్ వన్. మరి ఈ యొక్క మెరైన్ ముందస్తు అనుభవం ఉన్న లేదా ఆ రంగానికి లేదా ఇతర రంగాలకు సంబంధించిన మహిళా సాధకులు దేశాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా మరి మను భాకర్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. నెక్స్ట్ వన్. 19వ దివ్య కళామేళను ఏ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నాజిర్ ఇటీవల ప్రారంభించారు? ద 19th దివ్య కళామేళా వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్ శ్రీ ఎస్ అబ్దుల్ నాజిర్? ఆంధ్రప్రదేశ్ అండి. చూద్దాం. విశాఖపట్నంలో 19వ దివ్య కళామేళను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నాజిర్, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ వంటి ప్రముఖులతో పాటు ఇతర ఎంపీలు ఈవెంట్ ఎన్డీఎఫ్డిసి పథకాల క్రింద 10 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు 40 లక్షల రాయితీ రుణాలను అందించింది. మరియు హెచ్పిసిఎల్, జిఐఎల్ ఇండియా మరియు ఐఓసిఎల్ వంటి సిఎస్ఆర్ భాగస్వాముల మద్దతుతో సహాయక పరికరాలను పంపిణీ చేసింది. ఇంపార్టెంట్. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆగస్టు 2024 కొరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేసింది? ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యాజ్ సెలెక్టెడ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ ద ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ది మంత్ ఫర్ ఆగస్ట్ 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు బి అండి, రెండు కూడా. పురుషుల విభాగం దునిత్ వెలెలాఘే మరియు మహిళల విభాగం హర్షిత సమర విక్రమ. నెక్స్ట్ వన్. శ్రీలంక క్రికెట్కు విశేషమైన విజయంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆగస్టు 2024 కొరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా దునిత్ వెలెలాఘే మరియు హర్షిత్ సమర విక్రమాలను ప్రకటించింది. ఈ అరుదైన డబుల్ విజయం అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంకకు ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. మునుపటి డబుల్ విజయాలు చూసినట్లయితే ఐసీసీ చరిత్రలో ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు ఒకే నెలలో పురుషులు మరియు మహిళల అవార్డులను గెలుచుకోవడం ఇది రెండవ ఉదాహరణ. గతంలో జూన్ 2024లో భారత్కు చెందిన జస్ప్రీత్ బుమ్రా మరియు స్మృతి మందన ఈ ఘనత సాధించారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఇండస్ ఎక్స్ సమ్మిట్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద 3rd ఎడిషన్ ఆఫ్ ది ఇండస్ ఎక్స్ సమ్మిట్ హెల్డ్? ఆప్షన్ బి, యునైటెడ్ స్టేట్స్ అమెరికా. యూగి తుఫాన్ ప్రభావిత దేశాలకు మానవతా సహాయం అందించడానికి భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆపరేషన్ రీసెంట్లీ లాంచ్డ్ బై ఇండియా టు ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు ద కంట్రీస్ ఎఫెక్టెడ్ బై టైఫూన్ యాగి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆపరేషన్ సద్భావ. పారిశ్రామికవేత్తలకు సమగ్ర సహకారం అందించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ భాస్కర్ చొరవను ప్రారంభించింది? భాస్కర్ ఇనిషియేటివ్. విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ భాస్కర్ ఇనిషియేటివ్ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ సపోర్ట్ టు ద ఎంటర్ప్రెన్యూర్స్? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్. ఇటీవల గ్లోబల్ బయో ఇండియా 2024 యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద 4th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ బయో ఇండియా 2024 ఆర్గనైజ్డ్? ఆప్షన్ సి, న్యూఢిల్లీ. ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఓజోన్ డే 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మ్యాటీరియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.